కార్యక్రమాలు కాకుండా ప్రజా సమస్యలను తీర్చాలి అనేది మేము కోరుకుంటాం. ఎక్కడున్నా కూడా మనం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యామా ఎంపీ అయ్యామా అన్నది ఈ విషయం కాదు. ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలి. ఏ ప్రభుత్వం అది చేస్తుంటే కూడా దానికి మద్దతుగా పలుకుతాం. ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి కూడా నేను మాట్లాడాను. వాళ్ళు చేసిన నాడు నేడు కార్యక్రమాల గురించి నేను ఓపెన్ గా మాట్లాడాను. ఈ మధ్యన జగన్ పాలన మెచ్చుకున్నట్టుగా కొన్ని వచ్చే వార్తలు. డెఫినెట్ గా, ఎందుకంటే నాకు వాళ్ళు వీళ్ళు అన్నది ఏమి నేను అటాచ్ అవ్వలేదు ఎవరితో కూడా. ప్రజా సమస్యలు తీరుతున్నాయా లేదా అన్నది ప్రధానంగా చూసుకోండి. మా స్కూల్కే సుమారుగా 18 లక్షలు వచ్చేది నాడు నేడు కార్యక్రమం. మా శ్రీశైలం స్కూల్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ చాలా చోట్ల చూశాను. ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకొస్తామని. సో ఇవన్నీ కూడా పాజిటివ్. నెగటివ్ ఉన్న చోట విమర్శించాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ వీటి గురించి నేను మాట్లాడాను అగేన్స్ట్. కాబట్టి ఎక్కడైనా కూడా అంత మంచి పాలన జగన్ అందిస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు అంటే పాలన మొత్తాన్ని కూడా మనం చూడకూడదు. ఏదైతే పాజిటివ్ జరిగిందో దాని గురించి మాట్లాడాం. బేసిక్గా పాలన ఎప్పుడు అవుతుందంటే ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తర్వాత శాసనసభల్లో వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు ప్రజల వరకు కూడా అవి ఎందుకు అని తీసుకోలేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను మాట్లాడాను అప్పుడు కూడా. అంటే భూమి అంతా కూడా మళ్ళీ యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమనిందంటే భూమి యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మనము కంప్యూటరైజ్ చేయాలి, డిజిటైజ్ చేయాలి. దానికోసం